డాక్టర్ వర్రి వెంకటేశ్వర్లు సభ్యులు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ మానవ హక్కులు అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే లభించే హక్కులను కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు హక్కులు మరియు వాటి పరిరక్షణ గురించి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వర్రి వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్ మరియు ఉమ్మడి రాష్ట్ర మాజీ సమాచార కమిషనర్ వివరించారు. మానవ హక్కులు అంటే ప్రతి మనిషికి పుట్టుకతోనే లభించే హక్కులు. జీవన హక్కు, విద్యా హక్కు, మాట స్వేచ్ఛ, న్యాయం పొందే హక్కు, వివక్షను నిరాకరించే హక్కు వంటి అనేక హక్కులు మొదలైనవి. ఈ హక్కులు రక్షించబడితేనే మనిషి సంపూర్ణ వ్యక్తిత్వంతో ఎదగలడని, ఇటువంటి హక్కులను కాపాడేటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. సమాజంలో ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తుందో అప్పుడే మానవుల యొక్క అన్ని హక్కులను కాపాడేందుకు దోహదపడతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యా దశ నుంచి విద్యార్థులు తమ యొక్క హక్కులను ఎలా కాపాడుకోవాలో కళాశాల విద్యార్థులకు వివరించడం జరిగింది. కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ శంకర్ రాజారాం మాట్లాడుతూ ఈ రోజుల్లో అవినీతి 50% తగ్గిందని, ఇంకా రానున్న రోజుల్లో మిగతా 50% నిర్మూలించే బాధ్యత భారతదేశంలోని యువతపై ఎక్కువగా ఆధారపడి ఉందని, యువత తమ హక్కులను గుర్తించి వాటిని సాధించే దిశగా పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన డాక్టర్ ఎర్రమాధ కృష్ణారెడ్డి, మాజీ ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో తమ హక్కులను కాపాడుకోవడానికి సమాచార హక్కు చట్టం ఎంతో విలువైందని, దాని యొక్క ప్రతిఫలాల గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ 4 యూనిట్లు మరియు కళాశాల గ్రంథాలయ శాస్త్ర శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ దయానంద్, డాక్టర్ వసంత, చైతన్య సుధా, పుష్పలత, గ్రంథాలయ శాఖ అధ్యాపకులు డాక్టర్ శంకర్ రాజారాం, కళాశాల వైస్ ప్రిన్సిపల్ మంజుల, అధ్యాపకులు డాక్టర్ సాలయ్య, డాక్టర్ సునీత, వనజ, అజయ్ కుమార్, రామిరెడ్డి, బోగార్ రామకృష్ణ, సమాచార హక్కు వికాస్ సమితి రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కులను కాపాడుతామని, దేశ సమగ్రతకు కట్టుబడి ఉంటామని, న్యాయపరమైన మరియు పారదర్శక సమాజాన్ని నిర్మించడానికి, మానవ హక్కులను కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను. మానవ హక్కులను కాపాడడంతో పాటు అవినీతి రహిత సమాజాన్ని ఒక కార్యక్రమం ఉన్నందుకు సమావేశం ఉండాలి. అందుకు ప్రిన్సిపల్ గారు చెప్పిన 2 నిమిషాలు అనే మాట కండిషన్ చేసినట్టు మాట్లాడతారు. ఇదంతా వినాల్సిన అవసరం ఉండే కానీ టైం దృష్ట్యా 2 నిమిషాలు వెళ్ళాల్సింది.